గారు గవర్నర్ పోస్ట్ మంచిగా ఉండాలని చెప్పేసి మనకి 4 మంత్రాస్ అనేవి చెప్పారు. 4 మంత్రాస్ ఫర్ గవర్నర్. గవర్నరు 4 మంత్రాలు పాటించాలి అని ఎవరు చెప్పారు? మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. మన్మోహన్ సింగ్ సేస్ దట్ గవర్నర్ నీడ్ టు ఫాలో 4 mantras. What is the first mantra? Judge what is right. Judge what is right or wrong. Judge what is right or wrong independently. మీకు మీరే ఇండిపెండెంట్గా మీరు చేస్తున్నది రైటా రాంగా అని చూసుకోవాలి. సెంటర్ బయాసా కాదా, మనం సెంటర్ కింద వర్క్ చేస్తున్నామా స్టేట్ కింద వర్క్ చేస్తున్నామా కాదు. గవర్నర్ ఫస్ట్ మంత్ర ఏంటి అంటే ఏం చెక్ చేసుకోవాలంటే అతను రైట్ చేస్తున్నాడా రాంగ్ చేస్తున్నాడా అని అతనే జడ్జి చేసుకోవాలి ఇండిపెండెంట్గా. ఇది ఫస్ట్ మంత్ర. సెకండ్ మంత్ర ఏంటంటే అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ప్రాపర్లీ. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, కాన్స్టిట్యూషనల్లో చెప్పబడిన దానికి కిందకి మనం చేస్తున్న వర్క్ వస్తుందా, కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీగా ఉందా ఇది అన్నది మనము అండర్స్టాండ్ చేసుకోవాలి అని గవర్నర్లకి మన్మోహన్ సింగ్ సెకండ్ మంత్రాన్ని చెప్పారు. అంటే ఫస్ట్ మనం రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అని జడ్జి చేసుకోవాలి ఇండిపెండెంట్గా. ఎవరు? గవర్నర్స్. సెకండ్, కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. థర్డ్ మంత్ర ఏంటంటే అతను ఏ పని చేసినా సరే ఇండియాకి బెస్ట్ ఇంట్రెస్ట్ టు కంట్రీ, అది మన కంట్రీకి బెస్ట్ అవుతుందా లేదా అని దాన్ని పట్టించి అతను వర్క్ చేయాలి. అంతేకాని తనకు ఫేవర్గా ఉంటుందా, సెంటర్కి ఫేవర్గా ఉంటుందా, స్టేట్కి ఫేవర్గా ఉంటుందా కాదు. అది కంట్రీకి బెస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇది థర్డ్ మంత్ర. మరి ఫోర్త్ మంత్ర ఏంటి? ఫోర్త్ మంత్ర ఏంటంటే పీపుల్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ. సో పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా గవర్నర్ రోల్ అన్నది ఉండాలి. పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ని కన్సిడర్ చేయాలి. ఇవి 4 మంత్రాస్ అన్నమాట. క్లియర్ అనుకుంటా. వాట్ ఆర్ ద 4 మంత్రాస్ గివెన్ బై ది మన్మోహన్ సింగ్ టు గవర్నర్స్? ఫస్ట్, గవర్నర్ నీడ్ టు నో అబౌట్ what he is doing right or wrong. He take an independent decision by judging himself on it. This is the first. And second, he is working in a constitutional mandatory or not. This is the second check. And third one, he need to work unbiased and he need to work to the best interest of the country. This is the third mantra. And fourth mantra is he is doing his work according to people's expectations or not, because India is a democracy. He need to work for the people's expectations. So this is the fourth mantra. ఈ 4 మంత్రాలు గవర్నర్ పాటించాలి. అప్పుడు కంట్రీకి మంచి జరుగుతుంది అని మన్మోహన్ సింగ్ గారు గవర్నర్స్కి చెప్పడం జరిగింది.